స్థానిక సింహాచల నగర్ శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామి క్షేత్రంలో శ్రీ మధుభయ వేదాంతాచార్య పీఠం ట్రస్ట్ శ్రీరంగం ఆధ్వర్యాన ఫిబ్రవరి 5 నుండి 9వ తేదీ వరకు 23న వార్షిక చందనయాత్ర మహోత్సవాలు నిర్వహించడానికి ఆలయ ధర్మకర్తలు కాలేపు సూర్యసింహాచలం కాలేపు నాగేశ్వరరావు పర్యవేక్షణలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఆలయ ప్రాంగణంలో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో అర్చకులు అవసరాల శ్రీకిరణ్ స్వామి వివరాలు వెల్లడించారు. 4వ తేదీ మంగళవారం సాయంత్రం 6 గంటలకు ఉత్సవ ప్రార్థన, విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, ఋత్విక్ వరుణం, రక్షాసూత్రం, అంకురారోపణ, వైనతేయ ప్రతిష్ఠ జరుగుతాయని తెలిపారు. 5వ తేదీ బుధవారం ఉదయం 8 గంటలకు ధ్వజారోహణ, యాగశాల ప్రవేశం, నిత్య హోమాలు, నిత్య పూర్ణాహుతి, సంతాన సాఫల్యం కోసం గరుడ ప్రసాద వితరణ, సాయంత్రం 4 గంటలకు తిరువీధి ఉత్సవం ఉంటుంది అని ముప్పిరాల అనంతాచార్యులు పరాశర రఘునాథ భట్టర్ స్వామి ఆధ్వర్యంలో తిరువీధి ఉత్సవం ఆలయం నుండి మొదలై 11 కిలోమీటర్ల ఊరేగింపు సాగి తిరిగి ఆలయానికి చేరుతుంది. 6వ తేదీ గురువారం తిరుకల్యాణ మహోత్సవం, 7వ తేదీ శుక్రవారం ఉదయం 6 నుండి సాయంత్రం 6 గంటల వరకు నిజరూప దర్శన సేవ, 9వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటల నుండి శ్రీవారి ప్రసాదం, తదియారాధన జరుగుతుందన్నారు. వీరలక్ష్మి శ్రీ మధుభయ వేదాంతాచార్య పీఠం ట్రస్ట్ ప్రతినిధులు సిగాకొల్లి సీతారామాంజనేయులు, గొల్లపూడి రామలింగేశ్వరరావు, అర్చకులు చిరంజీవి, పండిట్ జీ తదితరులు పాల్గొన్నారు. జై శ్రీమన్నారాయణ. శ్రీవారి యొక్క వరాహలక్ష్మీ నృసింహస్వామి వారి యొక్క వార్షిక చందనయాత్ర మహోత్సవాలు ఈ నెల ఫిబ్రవరి 5వ తారీఖు నుంచి ప్రారంభం కాబోతున్నాయి. ఫిబ్రవరి 5వ తారీఖు ఉదయం సంతాన సాఫల్య ప్రసాదాన్ని ఇవ్వడం జరుగుతుంది. సంతానం కావలసిన వారికి సాయంత్రం శ్రీవారి యొక్క గరుడ సేవ రాజమహేంద్రవర పురవీధులలో 11 కిలోమీటర్ల పాటు క్వారీ మార్కెట్ సెంటర్, దేవీ చౌక్, అదేవిధంగా కోటగుమ్మం సెంటర్, మెయిన్ రోడ్ మీదుగా శ్యామలా సెంటర్ మీదుగా శ్రీవారు సుమారు 11 కిలోమీటర్ల భక్తులందరినీ కూడా తిరువీధులు అనుగ్రహిస్తారు. ఫిబ్రవరి 6వ తారీఖు సాయంత్రం చందనయాత్ర మహోత్సవం సందర్భంగా వార్షిక కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. ఫిబ్రవరి 7వ తారీఖు ప్రధానంగా శ్రీవారి యొక్క నిజరూప దర్శన సేవ ఉంటుంది. ఆ ఒక్కరోజు మాత్రమే నిజరూప దర్శనం ఉంటుంది. అటు తర్వాత శ్రీవారికి ఫిబ్రవరి 8వ తారీఖున భక్తులందరికీ కూడా నిత్యరూప దర్శన సేవ చందనంతో మరలా దర్శనమిస్తారు స్వామి. ఆ రోజు ఉదయం 10:30 గంటలకి చక్రస్థాన మహోత్సవం ఉంటుంది. అదేవిధంగా ఫిబ్రవరి 9వ తారీఖు ఉదయం శ్రీవారి యొక్క దివ్య ప్రసాదంతో భక్తులందరికీ కూడా అన్న సమారాధన కార్యక్రమం విశేషంగా జరుగుతుంది. తదియారాధన భక్తులందరూ కూడా కార్యక్రమాలన్నింటినీ కూడా గమనించుకొని అందరూ వచ్చి శ్రీవారి యొక్క నిజరూప దర్శన సేవ చేసుకొని అందరూ కూడా శ్రీవారికి చందనాన్ని సమర్పించి అందరూ కూడా శ్రీవారి యొక్క ప్రసాదాన్ని స్వీకరించి తరించండి. భక్తులందరికీ అదేవిధంగా మీడియా వారికి అందరికీ కూడా శ్రీవారి యొక్క అనేక మంగళాశాసనములు చేస్తూ జై శ్రీమన్నారాయణ.